హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సఖీ రివ్యూస్. ఆనంది దొంగల్నుంచి అమ్మవారి నగలు తీసుకున్నాక ఆనందిని కొట్టి ఆ నగల్ని దొంగలించాలని చూస్తారు బంగారయ్య, తాయారమ్మ. ఇక గుడిబయట ప్లాన్ ఫెయిలయిందని ఇందుమతి, జీవన మాట్లాడుకుంటూ ఉండగా శ్రీతన్ పెళ్లి విషయంలో నిజం తెలిసిన విలేకరి వస్తాడు. అప్పుడే ఆనంది కూడా అక్కడికి వస్తుంది. మరి ఆనంది నిజం తెలుసుకుంటుందా? జీవన, ఇందుమతి భారతం పడుతుందా? తెలుసుకోవాలంటే పూర్తి స్టోరీని చూడండి. ఈరోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్. ఇక ఆనంది అమ్మవారి నగలు ఎత్తుకొనిపోతున్న దొంగలు వెంట పరుగులు తీస్తుంది. ఏయ్ ఆగండ్రా, ఏయ్ ఆగండి అంటూ ఒక ఆటోకి ఎదురుగా పోతుంది. అన్నా, అన్నా, దొంగ, దొంగ, దొంగ! ఈ ఆటో మాదేనమ్మా, మిమ్మల్ని కాదండి. దొంగలు సీతమ్మవారి నగల్నెత్తుకుపోతున్నారు. ఏంటి, దొంగలు సీతమ్మవారి నగలెత్తుకుపోతున్నారా? అవునండి, 7 వారాల నగలెత్తుకుపోతున్నారు. 7 వారాల నగలో? 7 వారాల నగలా? ఆ అవును అంటుంది ఆనంది. ఆనందికి ఎదురుపడిన వాళ్లెవరో కాదు, బంగారయ్య, తాయారమ్మ, ఊర్వశి అమ్మానాన్న. ఆనంది 7 వారాల నగలు అనేసరికి వీళ్లకు దుర్బుద్ధి పుట్టి ఆనందిని ఆటోలో ఎక్కించుకుని ఆ దొంగల్నికి ఎదురుగా వెళ్తారు. ముగ్గురూ కలిసి వాళ్ళని చితకబాదుతారు. దొంగలు దొంగతనం చేస్తారా? ఏయ్ ఆగండ్రా, రేయ్, ఆడోళ్లున్నారు కాబట్టి బతికిపోయారు, లేదంటే చంపేసేవాణ్ణి అంటాడు బంగారయ్య. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్ అన్నా, మీర్రాకపోతే నగల్ని కాపాడలేకపోయేదాన్ని. మాదే ఉందమ్మా, అంత చేసింది నువ్వే కదా. అసలు నువ్వే లేకపోతే ఈ నగలు ఎత్తుకుపోతున్నారని మాకు తెలిసేదే కాదు. ఇంతకీ నువ్వా దొంగల్ని పట్టుకోవడానికి వస్తున్నట్లు ఎవరికైనా తెలుసా అమ్మా అని అడుగుతారు. థ్యాంక్స్ అండి, నేను గుడినించి వస్తుంటే అనుకోకుండా కనిపించారు అని చెప్తుంది. అవునా, ఏ గుడి అని అడుగుతారు. పక్కనున్న రామాలయం. మీరెక్కడికి పోతున్నారు అని అడుగుతుంది. మేం కూడా ఆ గుడికే వెళ్తున్నాం, కళ్యాణం చూడ్డానికి అని చెప్తారు. అవునా, చూస్తుంటే మిమ్మల్నిగా దేవుడే పంపినట్టున్నాడు. పోని పోదామన్నా అంటూ ఆటోలో కూర్చుంటుంది ఆనింది. ఏమే, ఆ నగల్ని ఏం చేద్దాం అంటాడు బంగారయ్య తాయారమ్మతో. నాకేం తెలుసు, ఏదో ఒకటి చేద్దాం. ఆ 7 వారాల నగలు కొట్టేశామంటే మన లైఫ్ సెటిలైపోతుందే. ఆహా, సరే పద అని బంగారయ్య ఆటో వెనుక వెళ్లి కర్రెని తీసుకుంటాడు. ఆనందితో, ఆటో స్టార్టవ్వట్లేదమ్మా, ఏమైంది? ఏదో ప్రాబ్లం వచ్చినట్లుండమ్మా, ఒక్క నిమిషం చూస్తానుండు. ఆ ఇదిగో తీసుకోండి, ఈ కర్రె తీసుకొని ఆ అమ్మాయి తలమీద కొడతాను, స్పృహ కోల్పోతుంది. తర్వాత తనని కింద పడేసి నగలు తీసుకొని మనమిక్కడ్నుంచి పారిపోదాం అంటాడు. ఐడియా అద్రిపోయిందండి. సరే, నువ్వు ఆ అమ్మాయిని ఆటోనుంచి బయటకు రమ్మను. సరే అమ్మా, ఒక 2 మినిట్స్ కిందకి దిగమ్మా అంటుంది తాయారమ్మ. ఇక ఆనంది ఆటోలోనుంచి కిందకి దిగుతుంది. బంగారయ్య ఆనంది వెనకనుంచి వచ్చి కర్రతో తలమీద కొట్టాలని ప్రయత్నించేస్తాడు. ఆ ప్రయత్నంలో తాయారమ్మని కొట్టేస్తాడు. ఇంకా ఆనంది వెనక తిరిగి చూసేసరికి కర్రని కిందికి పడేస్తారు, ఆనందికి కనిపించకుండా. ఏందండి, టైం పడుతుందా అండి? లేదమ్మా, మీరు కూర్చోండి అంటూ ఆనందిని ఆటోలో ఎక్కించుకుని బయల్దేరతారు. ఇంక ఏమీ చేయలేక. గుడిలో సూర్యతో ఇలా అంటూ ఉంటాడు. సూర్యగారు, మీరేం కంగారు పడకండి, పోలీసులు బయల్దేరారు అని చెప్తాడు. ఇక ఆనంది ఆ నగలు తీసుకుని గుడి దగ్గరికి వచ్చేస్తుంది. ఇక లోపలికి పోవడానికి ఇబ్బందిపడి ఆ నగల్ని బంగారయ్య తాయారమ్మ చేతికి ఇస్తుంది. అందరూ నగలు కోసం ఎదురుచూస్తూ ఉంటారు. మీరు పట్టుకెళ్ళి ఈ నగలు ఇచ్చేయండి, నేను రాకూడదు అని చెప్తుంది ఆనంది. ఈ బాక్సేదో ముందే మా చేతిలో పెట్టుంటే మా జీవితాలే మారిపోయేవి కదా అని అనుకుంటాడు బంగారయ్య. పట్టుకెళ్ళివ్వండి అంటుంది ఆనంది. తాయారమ్మా, ఆ అమ్మాయి ఇచ్చింది మనకేనే? పదండి పట్టుకెళ్ళిద్దాం. పద పద అంటూ గుడిలోపలికి వెళ్తారు. సీతంగువారి నగలు దొరికేశాయండి, అవిగో అంటాడు పూజారి తాత. బంగారయ్యని, తాయారమ్మని చూసి సునంద, ఊర్వశి ఆశ్చర్యపోతారు. ఇక నగలు చైర్మన్ చేతికి ఇస్తారు. ఆ నగల్ని సూర్య తీసుకుని చెక్ చేసి అన్నీ ఉన్నాయని చెప్తాడు. వీళ్ళని రావద్దని చెప్పాను కదా, ఎందుకొచ్చారు? పైగా వీళ్లే అమ్మవారి నగలు తీసుకురావడమేంటి అని ఊర్వశి అనుకుంటుంది. దొంగల బారినుండి నగల్ను మీరు కాపాడారా అని అడుగుతాడు చైర్మన్. మేమే అని బంగారయ్య అంటూ ఉంటే, మేం కాపాడలేదు అని తాయారమ్మ అంటుంది. ఒకరు కాపాడారంటున్నారు, ఒకరు కాపాడలేదంటున్నారు. దొంగల బారినుండి నగలు కాపాడింది ఎవరు? అడిగేది మిమ్మల్ని, ఈ నగల్ను కాపాడింది ఎవరు అని అడుగుతాడు శశికాంత్. ఒక అమ్మాయి కాపాడిందండి. ఎవరమ్మా? మా ఆటోలో ఉంది. పూజారిగారు, ఉండండి పిలుచుకొస్తాను అంటూ బంగారయ్య ఆనంద్ దగ్గరికి వెళ్తాడు. ఆ అమ్మా, అందరూ మిమ్మల్ని పిలుస్తున్నారు, గుడిలోకి రా అమ్మా, రా అమ్మా అంటాడు బంగారయ్య. దాంతో ఆనంది స్తంభం వెనకనుంచి బయటికి వస్తుంది. అమ్మకుట్టి, సీతమ్మవారి నగలు కాపాడింది నువ్వా అంటాడు పూజారి తాత. ఈ అమ్మాయి మీకు తెలుసా పూజారిగారు? తెలుసండి, నా మనవరాళ్లాంటిది. చాలా మంచి పని చేశావమ్మా, దేవతలా వచ్చి సీతమ్మవారి నగలు కాపాడారు.
సీతారాముల కళ్యాణానికి ఇంత పెద్ద ఆపద వచ్చిందేంటి అనుకున్నాను. కాని హనుమంతుళ్లా వచ్చి ఆపదను దాటించారమ్మా. పూజారిగారు, నేను పోలీసులకు ఫోన్ చేసి రావద్దని చెప్తాను. మీరు కళ్యాణం మొదలుపెట్టండి. అమ్మా, నగలు కాపాడిన నీచేతితోనే సీతమ్మవారిని అలంకరించమ్మా అంటాడు చైర్మన్. లేదండి, నేనీ కళ్యాణానికి ఉండట్లేదు. ఏమైందమ్మా? నగలైతే వచ్చాయి కదండీ. నేను వెళ్తానండి. ఆగమ్మా, నువ్వు లేకపోతే ఈ సీతమ్మవారి కళ్యాణం జరిగేదే కాదు. అలాంటిది నువ్వే ఈ కళ్యాణానికి లేకపోవడమేంటి? పైగా పూజారిగారికి మనవరాల్లాంటి మనిషి అని చెప్తున్నారమ్మా అంటాడు చైర్మన్ గారు. నేను సీతారాముల కళ్యాణం అనుకుంటే ఇక్కడ కొంతమంది ఇబ్బంది పడతారు. వాళ్ళని ఇబ్బంది పెట్టడం కంటే దూరంగా ఉండటమే మంచిదనిపిస్తోంది అని చెప్తుంది ఆనంది. నీలాంటి మంచి అమ్మాయి కళ్యాణానికి వస్తే ఇక్కడ ఇబ్బంది పడేవాళ్లు ఎవరుంటారమ్మా అని అడుగుతాడు. ఎవరుంటారో మీరే అడగండి అంటాడు చైతన్య. నేనే అడుగుతాను చూడండమ్మా, ఇక్కడ ఇంతమంది ఉన్నారు. ఈ అమ్మాయి కళ్యాణంలో ఉండటం వల్ల ఎవరికైనా ఇబ్బందుందా అని అందర్నీ అడుగుతాడు. ప్లీజండి, మీరెవ్వర్నీ అడగద్దు, నేను వెళ్తాను. ఎవరికో ఇబ్బంది ఉందనే కదమ్మా నువ్వు వెళ్ళిపోతానంటున్నావు. కాని ఎవరికీ ఏ ఇబ్బంది లేకపోతే నువ్వెందుకమ్మా వెళ్లడం? చెప్పండయ్యా, ఈ అమ్మాయి కళ్యాణంలో ఉండటం వల్ల ఎవరికి ఇబ్బందిగా ఉందో చెప్పండి. అందరూ మామూలుగా ఉంటే ఇబ్బంది ఎవరికో తెలియదు. అందుకే ఎవరికివారు చెప్పండి. నాకైతే ఆ అమ్మాయి ఉండటం వల్ల ఏ ఇబ్బందీ లేదు అని కొందరు చెప్తారు. ఏమయ్యా, మనం కూడా ఇబ్బంది లేదని చెప్దామయ్యా అంటుంది పద్మమ్మ సింహాద్రితో. అరే, సూర్యాసార్ చెప్పకుండా మనం చెబితే ఇజ్జత్తుండదే. ఏం జరుగుతుందో చూద్దాం అంటాడు సింహాద్రి. మాకేం ఇబ్బంది లేదు సార్ అంటారు కొంతమంది. అమ్మా, సునందగారు, మీరు చెప్పండి, ఈ అమ్మాయి కళ్యాణంలో ఉండటం వల్ల మీకేమన్నా ఇబ్బందుందా అని చైర్మన్ సునందని అడుగుతాడు. ఆనంది కళ్యాణానికి వస్తే నేను రాను. మీరు ఎవరిని పిలుస్తారో, ఎవరు కావాలో మీరే తెలుసుకోండి అన్న మాటలు గుర్తు చేసుకుంటది జ్యోతి. డాడ్, ఇప్పుడు అమ్మ ఏం చేస్తుందో అని చైతన్య శశికాంత్తో అంటాడు. సునంద, నీ సమాధానం కోసమే అందరూ ఎదురుచూస్తున్నారు. నువ్వు ఆలోచించి సమాధానం చెప్పాల్సిన అవసరముంది. లేదంటే నీమీద నిందపడుతుంది అని చెప్తాడు శశికాంత్. ఎంత మంచి అమ్మాయిని కళ్యాణంలో ఉండమని చెప్పడానికి నాకు తెలిసి మీలాంటి వాళ్లకి ఇబ్బంది ఉండకూడదు. అదే మాట చెప్పండమ్మా. అడిగేది మిమ్మల్ని. సునందమ్మగారు, చెప్పండి, సీతారాముల కళ్యాణానికి ఈ అమ్మాయి రావటం వల్ల నాకు ఏ ఇబ్బందీ లేదు అని చెప్తుంది. చూశారా అమ్మా, మీరు కళ్యాణానికి ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. సీతారాముల కళ్యాణానికి నువ్వు ఉండాల్సిందే. నీ సమక్షంలో సీతారాముల కళ్యాణం జరగాల్సిందే. అవును కుట్టి, నువ్వు ఈ కళ్యాణంలో ఉండాలని దేవుడే కోరుకుంటున్నాడు. అవును బిడ్డా, లాయరమ్మ చెప్పింది నిజమే. ఎవరిని ఏడ్పించాలో ఆ దేవుడికే ఎరుకనే అంటుంది పద్మమ్మ. ఆ ఊర్వశీ, ఆ అమ్మాయి ఎవరో బయట మనిషి అనుకున్నాను. చూస్తుంటే అందరికీ కావలసిన అమ్మాయిలా ఉంది అని తాయారమ్మ ఊర్వశితో అంటుంది. మీరు నాతో మాట్లాడకండి, రావద్దన్నా వచ్చారు కదా అంటుంది ఊర్వశి. అందుకే అలిగినట్టుంది. సరేలే, ఏం చేస్తాం, కాసేపు సైలెంట్గా ఉందాం అనుకుంటారు తాయారమ్మ, బంగారయ్య. కళ్యాణం జరిపించాల్సిన దంపతులు మీరే కాబట్టి మీ చేతుల మీదుగానే జరిపించాలి. వచ్చి పీటల మీద కూర్చుండి అంటాడు పూజారి తాత సూర్య జ్యోతితో. ఇంక అక్కడే ఉన్న ఒకతను ఆగండి అంటాడు. ఏమైంది బాబూ? కళ్యాణం అతని చేతుల మీదుగా జరుగుతుందా? అవునండి, ఇందులో తప్పే ఉంది. చాలా పెద్ద తప్పుంది. తప్పు అనేదానికంటే ఇది పెద్ద అపచారం, మహాపాపం. ఏం మాట్లాడుతున్నారయ్యా? ఈ బాబెవరనుకుంటున్నారు? ఆ ఈయనెవరో ఇప్పుడు అందరికీ తెలుసు. మత్తుమందుల కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు కదా, అన్ని న్యూస్ పేపర్లలో ఈయన గురించే రాశాయి. డెయిల్ మీద బయటకొచ్చి సీతారాములు కళ్యాణం చేస్తున్నాడు. ఇందులో తెలియపరచడానికేముంది? ఆయన తప్పు చేశానని కోర్టింకా చెప్పలేదుగా, చేయలేదని కూడా చెప్పలేదు గదా. బాబూ, రాముడంటే వ్యక్తిత్వం, రాముడంటే ఆదర్శం. అటువంటి మహానీయుడిపైన మా రామచంద్రబాబు కళ్యాణం ఇలాంటి వ్యక్తిత్వం లేని వ్యక్తి జరిపించడం దేవుణ్ణి అవమానించడమే అంటాడతను. అవమానించడమేంటి? ఆయన కళ్యాణం చెయ్యాలనుకున్నప్పుడు చేస్తున్నారు. నచ్చినవాళ్లుండండి, నచ్చినవాళ్లు వెళ్ళండి అంటుంది సునంద. నేను మీడియాలో వర్క్ చేస్తానమ్మా. నాకు నచ్చకపోతే నేనిక్కడ్నుంచి వెళ్ళిపోతాను. కాని ఇది మీ ఇంట్లో జరుగుతున్న కార్యక్రమం కాదు, దేవాలయంలో జరుగుతున్న కార్యక్రమం. అడ్డుకునే అధికారం ఒక భక్తుడిగా నాకుంది. ఈ మనిషి కళ్యాణం జరిపించడానికి వీల్లేదు. అసలిలాంటి మనిషిని గుడిలోకి రానీకూడదు. నేనైతే దీన్ని వదిలిపెట్టను. మీడియాలో దీని గురించి రాస్తాను, మళ్ళీ కేస్ పెడతాను అంటాడు. పెట్టండి. అలాగే మీడియాలో లాయర్ సూర్యప్రసాద్ గారి గురించి కూడా రాయండి. ఎవరి గురించైనా రాసే ముందు వాళ్ల గతం కూడా తెలుసుకోవాలి కదా. ఈయన గతం నాకు తెలుసు, చెప్తాను, అది రాసుకోండి. ఓ అమ్మా నాన్న చచ్చిపోయి 2 బిడ్డలు అనాథగా రోడ్డుమీద మిగిలిపోతే వాళ్లని చూసి మనసు కరిగిపోయి ఇటువంటి బిడ్డలు ఎంతమంది అనాథలుగా ఉన్నారు అని అనాథాశ్రమం పెట్టి అనాథలకి ఆశ్రయమిచ్చారు. ఇప్పటివరకు దాదాపు 470 మంది అనాథలకి కొత్త జీవితమిచ్చారు. ఇదే మాట పేపర్లో రాయండి, న్యూస్లో కూడా చెప్పండి.
ఓ జడ్జి కొడుకునని గర్వం లేకుండా మామూలు మనుషులక్క బతుకుతారు. నిజంగా కార్లో మత్తు పదార్థాలు సూర్యబాబే పెట్టుకుంటే ఎందుకు చెక్పోస్ట్ దగ్గరికి వెళ్తారు? ఎందుకు దొరికిపోతారు? ఇదంతా మా సూర్యబాబు అంటే నచ్చని మనుషులు చేసిన పని. ఈయన మీదు పగతో పరోక్షంగా పరువు తీయాలని చేసిండ్రు. కోర్టులో కేసు నడుస్తుంది. ఇది కేవలం ఆరోపణ మాత్రమే, నిజం కాదు. మా సూర్యబాబు ఏ తప్పు చెయ్యలేదని నేను నిరూపిస్తాను అంటుంది ఆనంది. ఆ నిరూపిస్తానంటుంది. చుట్టాలేమో, లేదా కూతురే ఉంటుంది. చూస్తుంటే నాకెక్కడో తేడా కొడుతుంది బుజ్జమ్మ అంటారు బంగారయ్య, తాయారమ్మ ఊర్వశితో. మీరేమీ మాట్లాడకండి అంటుంది ఊర్వశి. ఇంకా ఇందుమతి, జీవన గుడి బయట ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. మనము కుట్టిని కళ్యాణానికి రానియకుండా ప్లాన్ చేస్తే ఇలా జరిగిందేంటి అని దిగులు పడుతూ ఉంటారు. అప్పుడే వాళ్ళిద్దరి దగ్గరికి ఒక విలేకరి వస్తాడు. నమస్తే మేడం, నన్ను గుర్తుపట్టారా అని అడుగుతాడు. లేదే, గుర్తుపట్టలేదు. ఎవరు మీరు అని అడుగుతుంది జీవన. అదే, ఆ రోజు గుడిలో జడ్జిగారి మనోడు పెళ్లి జరుగుతోంది అని మీరే నాకు ఫోన్ చేసి చెప్పారు కదా అని ఆ విలేకరి చెప్పగానే ఇందుమతి, జీవన ఒక్కసారిగా షాకవుతారు. అప్పుడే అక్కడికి ఆనంది వస్తూ ఉంటుంది. ఇక ఆనందిని చూసి మరింత భయపడతారు ఇందుమతి, జీవన. ఇక అతను వాళ్ళిద్దరితో మాట్లాడుతూనే ఉంటాడు. వీళ్లు మటుకు ఆనందిని చూసి భయపడుతూ ఉంటారు. ఆనంది వీళ్ల దగ్గరకొచ్చి ఎవరితను అని అడుగుతుంది. జీవన ఇతను అని తడబడుతూ ఉంటుంది. ఎలాగైనా ఈ వ్యక్తిని పంపించేయాలి అని కవర్ చేస్తుంది జీవన. అతని చూసి ఆనందికి డౌటొస్తుంది. నిన్నెక్కడో చూశాను, నువ్వు రిపోర్టర్వి కాదు, శ్రీతన్ పెళ్లిలో చూశాను మిమ్మల్ని. ఆ రోజు నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మీకు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారో చెప్పండి కాస్తా అని అడుగుతూ ఉంటుంది ఆనంది ఆ విలేకర్ని. కాని ఇందుమతి, జీవన అడ్డుపడుతూ ఉంటారు. ఏమీ లేదానంది, అతన్ని వెళ్ళనివ్వు అంటూ ఉంటారు. మరి ఆనంది నిజం తెలుసుకుంటుందా? జీవన ఆనందికి నిజం తెలియకుండా చేస్తారా? చూద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.